అధికారంలో వచ్చింది. ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదల్ని, ప్రకృతి వనరుల్ని ఈ దేశంలో ఇద్దరు కొంటుంటే ఈ దేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు. అదాని అంబానీలు ఈ దేశాన్ని కొంటున్నారు. మోదీ అమిత్ షాలు ఈ దేశాన్ని అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండాల్సినటువంటి రైల్వే కానీ, రక్షణ రంగం కానీ, విమానయానం కానీ, బొగ్గు గనులు కానీ వీటన్నింటినీ ఈరోజు అదాని అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తూ ఉంది. నిరుద్యోగ యువతిని ఈరోజు రోడ్ల మీదకి నెడుతూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మి ఈరోజు ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులు పట్టాలు పట్టుకొని పొట్ట చేత పట్టుకొని ఈరోజు విదేశాలకి వలసలు వెళ్తున్నారు. అంటే దానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని పూర్తి బాధ్యత నరేంద్ర మోదీ ప్రభుత్వం వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆనాడు ఢిల్లీ కేంద్రంగా 365 రోజులు రైతాంగ ఉద్యమం కరోనాని లెక్క చేయకుండా జరిగితే మోదీ రైతాంగ ఉద్యమానికి రైతులకి క్షమాపణ చెప్పారు. కానీ ఈరోజు రైతు వ్యతిరేక నల్ల చట్టాల్ని అమలు చేస్తూ ఉన్నారు. కార్మిక వ్యతిరేక నల్ల చట్టాల్ని అమలు చేస్తూ ఉన్నారు. 4 లేబర్ కోడ్ని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఈరోజు రైతులు, కార్మికులు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో కూడా అన్ని కార్మిక రైతు సంఘాలు ఈరోజు పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్, పీడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. సార్ మీరు చెప్పండి సార్ మోదీ గారు 3 సార్లు గెలిచారు. అంటే మోదీ గారి మీద ప్రజలకున్న విశ్వాసంతో మీరు కాదంటున్నారు, కారణాలు ఏంటి? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది. అంటే ఇది ప్రజా బలంతో రాలేదని చెప్పి మేము ముఖ్యంగా చెప్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ఈవీఎంలని మేనేజ్ చేస్తూ ఇక ఉంటే చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో బెదిరించి వాళ్ళు ఉన్నట్టు కేసుల మీద బెదిరించి వేళ అధికారంలోకి ఇతను రావడం జరిగింది. సరే వచ్చారు వేరే విధం. అయితే ఈవేళ కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి కార్మికుల్ని పొట్టలు కొట్టే పరిస్థితి వచ్చింది. అలాగే ఈవేళ దేశంలో ఉన్నటువంటి గత 70 ఏళ్ళ క్రితం నుండి ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఈవేళ ప్రైవేటీకరణ, ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు దగ్గర నుండి తీసుకుంటే రైల్వేని అమ్మేశారు సగానికి సగం. మనకి లాభాలు వచ్చే ఎల్ఐసిని అమ్మేశారు. అలాగే బిఎస్ఎల్ని సగానికి సగం అమ్మేశారు. 1 కాదు 2 కాదు, ఇప్పుడే చెప్పారు విమానాశ్రయములు అంత అదాని అంబానీకి అమ్ముతున్నారు. వాళ్ళు విదేశాలకు హాయిగా మన డబ్బులు పట్టుకొని బతుకుతా ఉన్నారు, మన పొట్టలు కొడుతారు. ఇకపోతే రైతాంగానికి గిట్టుబాటు ధరలు ఎక్కడా లేవు. ఈ ప్రభుత్వం కానీ, ఆ ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ 2 ప్రభుత్వాలు ప్రజల్ని మోసగిస్తూ ఉన్నారు. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై ముక్తకంఠంగా అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష ప్రజా సంఘాలని కూడగట్టి భవిష్యత్తులో అనేకమైన పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కూడా కార్మికులకు అండగా ఉంటామని చెప్పి మేము ఈ ర్యాలీలు, ఈ ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఈ ర్యాలీ ఇంకా బలోపేతం చేస్తారని మన కార్మిక సంఘాలందరినీ కూడా ఉద్యమాన్ని ఏకం చేసి ప్రైవేటీకరణ జరగకుండా ఆపుతామని మన సోదరులు అంటున్నారు. ఇట్లు మీ ధనంజయ, నేటి ప్రపంచం. మచ్చలు తెస్తూ ఉంటే ఏమవుతుందో, నా దేశము ఎటుపోతుందో, మన భారతదేశం ఎటుపోతుందో, మన భారతదేశం. ఆర్టీసీ, వ్యవసాయం, రైల్వే, విద్యుత్, విద్యా, వైద్యం,